యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైన వాక్యమే మనుష్యుల మధ్యలోనికి వస్తూ ఆయన అనేకుల్ని వెలిగించుచుండెను. వెలుగేంటి? మనకి వెలుగు ఎందుకు? మనకి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. రాత్రిపూట మనకి కాంతినివ్వడానికి, పగలు కాంతినివ్వడానికి సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న వెలుగు ఏంటి? మనం ఎలా వెలిగించబడాలి? దేని విషయంలో వెలిగించబడాలి? మనం వెలిగించబడడానికి అంతకు ముందు మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలి. అంటే అసలు ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము ఏమని సెలవిస్తుందో చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు అని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఏంటట? జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టి అంతటినీ మనం తీక్షణంగా గమనిస్తూ ఆలోచించుట ద్వారా, ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మనం ఆలోచన చేయాలి. ఇది ఎందుకు ఉంది ఇలాగా? దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడు? ఎందుకు ఈ పదాన్ని స్పెసిఫిక్గా హైలైట్ చేస్తున్నాడు? ఆలోచించుట ద్వారా ఆయన అదృశ్య లక్షణాలు అంటే దేవుడు ఎలాంటి వాడు అని మనం తెలుసుకోవాలన్నా కానీ మనకి సృష్టిని ఆలోచించడం ద్వారా మనకు అర్థమవుతుందట. కనుక ఒకసారి సృష్టి ఆరంభం దగ్గరికి వెళ్దాం, జగత్తుత్పత్తి దగ్గరికి మనం వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ఏమని సెలవిస్తుంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అంతకు ముందు పరిస్థితి ఏంటి మరి? 1వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదివితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని అక్కడ రాయబడి ఉంది. ఏమైపోయిందో తెలుసా? భూమి అంతా కూడా చీకటిమయం అయిపోయిందట. వాట్ ఈస్ డార్క్నెస్? చీకటి అంటే అర్థం ఏంటి? దాన్ని ఎలా వివరిస్తాం? ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ డార్క్నెస్. అంటే వెలుతురు లేకపోవడమే చీకటి, వెలుగు ఆగిపోవడమే చీకటి. సో ఆదికాండంలో దేవుడు వెలుగు కమ్మని పలికేదాకా కూడా అక్కడ వెలుగు లేదట. భూమిపైన వెలుగు లేకపోవడం ఏంటి? వెలుగు ఏమైపోయింది మరి? ఆబ్సెన్స్. ఎందుకు ఆబ్సెంట్ అయిపోయింది వెలుగు అనేది మనం ఆలోచిద్దాం. భూమిపైన మొత్తం చీకటితో నింపబడిపోయిందట. చీకటి ఎక్కడుందట? అగాధ జలముల పైన ఉందట. అగాధ జలములు ఎక్కడున్నాయి? భూమిని కప్పేసేసినాయి అట. బాగా వినండి జాగ్రత్తగా. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని కలుగజేశాడు. 2వ వచనానికి వచ్చేసరికి ఏమైపోయింది? భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయి చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేది. చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లా నరకబడితివి? సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటవే కదా. నీవు పాతాళములోనికి, నరకములో ఒక మూలకి త్రోసివేయబడితివే అని అంటున్నాడు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇది మనకు అర్థం కావాలంటే సృష్టిని పరీక్షించి చూడాలి. అది మనకి సృష్టిని పరీక్షించాలంటే ఆదికాండం దగ్గరకు వచ్చాం. ఆదికాండంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు కలిగింది అంటే అంతకుముందు చీకటి ఉంది. చీకటి ఎందుకు ఉంది అనేది మనం చూస్తే,
ఆ చీకటి వల్ల జరిగిన అతలాకుతలం అంతా మనం చూస్తే, ఆ జల ప్రవాహాన్ని మనం చూస్తే, ఆ చీకటి వల్ల జరిగిన నష్టాన్ని మనం చూస్తే, భూమి చెదరగొట్టబడ్డం, శూన్యంగా మార్చబడ్డం, షేప్లెస్గా వాయిడ్గా మార్చబడ్డం, ఆ చీకటి ద్వారా జరిగిన నష్టాలని మనం గమనిస్తే ఎందుకోసం కలిగినవి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది, ఒక వ్యక్తి ఆకాశం నుంచి ఈ లోకంలో పడవేయబడ్డాడట. ఎందుకోసం అంటే దేవుడితో సమానంగా నేను చేసుకుంటాను, మహా ఉన్నతుడంటే యేసయ్యకున్న పేరు, యేసయ్యతో నేను సమానంగా చేసుకుంటానని అనుకున్నాడట. నక్షత్రాల కంటే నేను పైగా ఉంటానని అనుకున్నాడట. కనుక దేవుడు వాడి గర్వాన్ని బట్టి వాడిని నేలపైన పడేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్ళి పరీక్షిస్తే యెహెజ్కేలు గ్రంథం దగ్గరకు వద్దాం. 28వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మీరు చూస్తే, కావున, జాగ్రత్తగా వినండి, కావున ఎక్కడ పడేశాడట? నేలపైన పడేశాడట. ఆకాశములో ఉన్న వ్యక్తి, దేవుడి యొక్క పరిశుద్ధ పర్వతం పైన సంచారం చేస్తున్న వ్యక్తి, అనేకులకు ఆశ్రయముగా ఉండిన వ్యక్తి, ఆరాధికుడిగా ఉన్న వ్యక్తి, సౌందర్యంగా ఉన్న వ్యక్తి, ఎంతో జ్ఞానముగా ఉండిన వ్యక్తి అతిశయించుట ద్వారా, గర్వపడడం వల్ల, లోపల వర్తకము చేత పాపాన్ని దాచిపెట్టడం ద్వారా దేవుడు ఏం చేశాడట? వాణ్ణి నేలపైన పడేశాడట. ఇది సృష్టి కంటే, మానవ సృష్టికి ముందు జరిగిన సంభవాల గురించి మనం చదువుతా ఉన్నాం. ఏం జరిగింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని బాగానే సృజించాడు, నివాస యోగ్యంగానే సృజించాడు, అద్భుతంగా దేవుడు సృజించాడు. అయితే ఎప్పుడైతే అపవాది అనబడిన సాతాను వాడు దేవునికి ఎదురాడాడో, దేవుడు వాడిని నేలపైన పడవేయడం జరిగింది. అలా నేలపైన పడేసినప్పటి నుంచి వాడి పని ఏంటి చెప్పండి? నాశనం చేయడమే. ఇందాక మనం అనుకున్నాం, చూసావా? పాతాళ లోకంలో పడిపోతాడటాడు. అక్కడ ఉండే వాళ్ళు అంటారట, నువ్వు లోకాలన్నింటినీ నాశనం చేసినావు కదరా, నువ్వు పెద్ద పెద్ద రాజుల్ని నలగొట్టేసినావు కదా, నువ్వు భూమిని అంతా అతలాకుతలం చేసినావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చినావు ఏంటి అని చెప్పి దుష్టుణ్ణి అవమానపరుస్తారట పాతాళ లోకంలో. కనుక మనకి ఏమర్థమవుతుంది? వీడు ఆకాశం నుంచి భూలోకం పైన పడి భూలోకాన్ని అంతటిని నాశనం చేస్తూ భూలోకం అంతటిని చీకటిమయం చేత, జల ప్రవాహాల చేత నింపివేశాడు. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, దేవుడులోని జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈ వెలుగుని మనం అర్థం చేసుకోవాలంటే సృష్టిని మనం పరీక్షించి చూడాలి. సృష్టిని మనం చూడడానికి ఆదికాండం దగ్గరికి వెళ్ళాం. చీకటి గురించి మనం చూసాం. దుష్టుడు భూలోకాన్ని పాడు చేయడాన్ని మనం చూసాం. పాడు చేసినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని మనకి అప్లై చేసుకోవడానికి మన యొక్క చరిత్రను కూడా చూస్తే, దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికెను. దేవుడు భూమి ఆకాశాలను ఎలా కలుగజేశాడు చెప్పండి? యెషయా గ్రంథంలో ఏం చూసాం? నివాస యోగ్యంగా ఉండునట్లు దేవుడు భూలోకాన్ని సృష్టించాడు. దాన్ని నిరాకారంగా ఉండినట్లు దేవుడు భూలోకాన్ని సృజించలేదు. అలాగే దేవుడు మనుషుల్ని ఎలా సృజించాడో తెలుసా? మన పోలికలో మన స్వరూపమందు నరుల్ని చేసుకుందాం అంటే, మన అంటే ఎవరక్కడ? దేవుడు అంటే ఒక్కడే కదా. నా పోలికలో నరుని చేస్తానని అనుకోవాలి. మన పోలికలో అంటాడేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆది యందు దేవుడు అనే మాట ఉంది కదా. ఎలోహిం అనే పదం, హిబ్రూ భాష పదమైన ఎలోహిం అనే పదం ఫస్ట్ వర్డ్లోనే రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఏకవచనం కాదు, ఏకవచనంలోనే బహుళత్వం వాడిన పదం. అక్కడే ఎలోహిం అనే పదంలోనే ఒక్కడే దేవుడు కానీ దీంట్లో బహుళత్వం కనబడుతుంది అనేది దేవుడు అక్కడే చూపించి పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? మన దేవుడు అద్భుతమైన వాడండి. మళ్ళీ మన యొక్క బుర్రల్లో మన యొక్క సిద్ధాంతాలని కూర్చోబెట్టండి. ఇంకా ఎవ్వరూ కూడా మిమ్మల్ని కదల్చనీయకూడదు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళై ఉన్నారు. ఒక్కడే దేవుడు. దీన్ని మీకు ఎలా చెప్పాలి? నేను, నా భార్య, ఎంతమందివి?
చెప్పరు? ఇద్దరం కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వీరిద్దరు కలిస్తే ఇది ఒక మర్మం అని మనకు తెలుసు. భార్యాభర్తల మధ్యలో ఉండిన బంధం అంటే వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు, వాళ్ళిద్దరు సపరేట్ కాదు. ఎలాగైతే భార్యాభర్తలు ఇద్దరు ఒకటై ఉన్నారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురుగా కనిపించిన వాళ్ళు ఏక దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అది అక్షర సత్యం. ఇంకా దాంట్లోంచి ఎవరు మార్పు కానీ చేర్పు కానీ చేయలేని ఒక అద్భుతమైన విషయం. దాన్ని పెద్ద అర్థం చేసుకునే లోతైన విషయాలు చాలా ఉన్నప్పటికీ ఇది బేసిక్ ట్రూత్. అక్కడికైతే మనం ఫిక్స్ అయి ఉండాలి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని దేవుడు తన పోలికలో సృజించాడు. క్లుప్తంగా మీరెంత విలువైన వారో ఈరోజు మీరు తెలుసుకో. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. మీరు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు. ఈ లోకంలో కాలక్షేపం చేసే వాళ్ళం మనం కాము. దేవుడు మనల్ని ఎలా కలగజేశాడు అంటే, మనుషుల్ని దేవుడు ఎలాగ చూశాడు అంటే, స్వయాన దేవుడి యొక్క లక్షణాల్లో నిన్ను నన్ను కలగజేశాడు. ఆయన స్వరూపం అంటే ఏంటిది? ఇప్పుడు మనం దేవుని స్వరూపంలో నిర్మించబడిన వారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన గుణలక్షణాలు దేవుడు మనలో కలగజేశాడు. ఆ గుణలక్షణాలు ఏంటో కొన్ని మనం చూద్దాం. ఆ గుణలక్షణాలు ఏంటో మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోరల్ కాన్షియస్నెస్, నైతిక మనస్సాక్షి. రాసుకోండి. దేవుడి పోలిక మనలో ఏంటి అని అంటే నైతికమైన మనలో మనస్సాక్షి ఉంది చూసారా, అది దేవుని యొక్క పోలిక. దానికి రెఫరెన్స్ ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. త్వరగా చదవండి, మనం వేగంగా ముందుకెళ్ళి ఒక సింపుల్ ట్రూత్ ఈరోజు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. రోమన్స్ చాప్టర్ 2 and verse 15. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? దేవుని యొక్క ధర్మశాస్త్రము హృదయముల యందు ఏమైంది? చెక్కబడి ఉందట. మంది ప్రాణత్యాగాలు చేసే అంత మంచితనం చూపిస్తూ ఉంటే దేవుని నమ్ముకున్న నువ్వు నేను ఏం గొప్ప? మరి వాళ్ళల్లో లేని గొప్ప ఏంటి, మనలో ఉన్న గొప్ప ఏంటి? ఏంటో తెలుసా? దేవుని స్వరూపంలో మనం చేయబడిన వారమే. వాళ్ళైనా మనమైనా భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క మనిషి దేవుని స్వరూపంలో చేయబడిన వారే. అన్యుడికి కూడా, దేవుణ్ణి ఎరగని వాడికి కూడా హృదయంలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి వాడికి చెప్తూనే ఉంటుంది, నువ్వు తప్పు చేయకు, అబద్ధాలు ఆడకు, పరాయవాడిది ఏమి ఆశించుకు, పరాయవాడిని గాయపరచుకు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు. ఇవన్నీ కూడా హృదయం చెప్తూనే ఉంటుంది. తాగుబోతోడికి కూడా హృదయం చెప్తా ఉంటుంది, నువ్వు తాగకరా, నువ్వు సిగరెట్లు స్మోక్ చేయకు అని లోపల నుంచి చెప్తా ఉంటే మనస్సాక్షిని చంపుకొని ఆ విషయాల్లోనికి వెళ్తారు. మనందరం ఇది అనుభవించిన సత్యమే. దీనికి దేవుడే అవసరం లేదు. మనకి దేవుని నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. బయట ఉన్నా కానీ మనకి హృదయం చెప్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళందరము కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారు. అంటే వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రము అక్షరము ప్రింట్ అయి ఉంది. వాళ్ళు పుట్టినప్పుడే ఆ లోపల ఆ యొక్క ధర్మశాస్త్రం ఉంది. హృదయంలో ఎక్కడో దేవుడు ఇంప్రింట్ చేసిన ఆ యొక్క లా అనేది మనలో ఉంది. ఇది దేవుని స్వరూపం. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. వీఆర్ ఇంటలెక్చువల్ బీయింగ్స్. హ్యూమన్స్ ఆర్ ఇంటలెక్చువల్ బీయింగ్స్. అది దేవుడి యొక్క స్వరూపము, మేధస్సు, బుద్ధి, జ్ఞానము. సో ఇంటలెక్చువల్ బీయింగ్స్గా దేవుని స్వరూపంలో మనం నిర్మించబడ్డాం. ఆయన పోలికలో మనం ఎలా చేయబడిన వారం అంటే రీజనింగ్ అంటే ఎందుకోసం వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ స్టెప్పులు గుండా వచ్చింది, ఈ సొల్యూషన్ రావడానికి గల కారణం ఏంటి అనేది రీజనింగ్ అనమాట. ఒకసారి మనం చూస్తే వాక్యానుసారంగా పౌలు ఏం చేశాడో చూడండి. తెలుగులో దాన్ని ఏమనొచ్చు అంటే తర్కం అనొచ్చు, హేతు అనొచ్చు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యమనియు 3 విశ్రాంతి దినాలు వాళ్ళతో ఏం చేశాడు? తర్కిస్తూ ఉన్నాడు. మనుషులముగా మనకి దేవుని స్వరూపం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? మనం తర్కిస్తాం. ఎందుకోసం వచ్చింది, కారణం ఏంటి, ఎటు పోతున్నాం, ఏం అవసరం, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. మనం చూస్తే దేవుని స్వరూపం మనలో ఎలా కనబడుతుందంటే ఫ్రీ విల్, స్వేచ్ఛ మనలో కనబడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో తీయకండి, మనందరికి తెలిసిన స్టోరీయే.
దేవుడు ఏమన్నాడు? ఈ తోట చెట్లన్నీ మీరు తినొచ్చు, కానీ మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షాన్ని మీరు తినకూడదు. తింటే నిశ్చయంగా చేస్తారు. వాళ్ళు తప్పు చేసాక జీవవృక్షం కూడా వాళ్ళు తింటారేమో అని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఖడ్గజ్వాలను అక్కడ నిలబెట్టాడు. అసలు దగ్గరకు కూడా రాకుండా చేశాడు. కానీ మంచి చెడులు తెలివనిచ్చే ఫలవృక్షాన్ని స్ట్రిక్ట్గా నో అని చెప్పి దాన్ని యాక్సెస్ లేకుండా చేశాడు చెప్పండి. తినొచ్చు, తినకపోవచ్చు, నీ ఇష్టం అని చెప్పాడు. తింటే దేవుడు ఎట్లుంటుందంటే ఆయన చెప్పే విధానం, బాబు ఇది మంచిది, ఇది చెడ్డది, రెండు నీ ముందు ఉన్నాయి, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. చెడు చేస్తావా నీ ఇష్టమే, మంచి చేస్తావా నీ ఇష్టమే, కానీ మంచి చేస్తే ఈ లాభాలు నీకు వస్తాయి, చెడు జోలికి వెళ్తే నీ పరిస్థితి ఇది, నువ్వు నిశ్చయంగా చేస్తావు. అంటే వీళ్ళు జీవాన్ని కోరుకోకుండా దేని కోరుకున్నాడు? చావుని కోరుకున్నాడు. స్వేచ్ఛ అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 30:19 నేడు జీవమును మరణమును మీ ముందు ఉంచి ఉన్నాను అని మోషే ద్వారా రెండోసారి ఉపదేశం చేయబడతా ఉంది. యెహోషువ ఏమని చెప్తున్నాడు చూడండి, 24:15 మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, దేవుణ్ణి సేవించడం మీకు చాలా కష్టంగా ఉందా? దేవుణ్ణి సేవించడం మీకు చాలా ఇబ్బందిగా ఉందా? అయితే మీ ఇష్టం. అయితే దేవుని సేవించండి, లేకపోతే ఇంకెవరినైనా విగ్రహాలను సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాం. దేర్ ఈజ్ అ చాయిస్. దేవుడు మన పోలికలో మిమ్మల్ని చేస్తారంటే అర్థం ఏంటో తెలుసా సంగమా? ఈరోజు బాగా వినండి. ఒకటి, వీఆర్ ఇంటలెక్చువల్లీ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. మనము అన్నిటినీ తర్కంగా చూస్తాం, జ్ఞానయుక్తంగా చూస్తాం. ఇది ప్రభు పోలిక అంటే మనకి స్వేచ్ఛ ఉంది. ఇది ప్రభు పోలిక. ఇది దేవుడికి మాత్రమే ఉండవలసిన లక్షణం. దేవుడు మనకిచ్చిన లక్షణం ఏంటి అంటే స్వేచ్ఛ. ఇది మనకు మాత్రమే ఉంది. ఈరోజు ఆ స్వేచ్ఛ మనకు ఉందని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, కానీ అది దేవుని లక్షణం అని మీరు ఎంచండి. ఎవ్వరికీ లేని ఒక ఉన్నతమైన భాగ్యం దేవుడు మనకిచ్చింది ఏంటో తెలుసా? స్వేచ్ఛ. ఎందుకు అంటే ఆ స్వేచ్ఛను వినియోగించుకొని ఇష్టపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరకు వస్తావని దేవుడు నీ దగ్గర నుంచి ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే మనము క్యారెక్టర్లోని, మన మోరల్ వాల్యూస్లోని, పరిశుద్ధతలోని దేవుని స్వరూపాలుగా చేయబడిన వారిలో చాలామంది నీతిగా ఉంటారు, మనకంటే అన్యులు నీతిగా ఉంటారు. చాలామంది ప్రేమ కలిగి ఉంటారు. చాలామంది మన పట్ల ఎంతో జాలి చూపిస్తారు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఆత్మఫలం ఏమనగా 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వరూపాలుగా మనం చేయబడిన వారం. కనుక ఈరోజు ఫిక్స్ అయిపోండి, మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, మీరు ప్రభు పోలికలో, ప్రభు స్వరూపంలో చేయబడిన వారు. ఎందుకంటే మీరు జ్ఞానం ఉంది, మీకు తెలివి ఉంది, అన్నిటినీ మీరు రీజన్ చేస్తారు, మీకు స్వేచ్ఛ ఉంది, మంచి చేయడానికి స్వేచ్ఛ ఉంది, చెడు చేయడానికి స్వేచ్ఛ ఉంది. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పుకున్నట్లుగా మనలో ఏ కోసానో మంచితనం ఉంది, ప్రేమ ఉంది, మనలో సాత్వికం ఉంది, వినయం ఉంది, తగ్గింపు ఉంది, మనలో నీతిగా బతకాలనే ఆ కోరిక మనలో ఉంది. ఇవన్నీ ప్రభు స్వరూపమే. అయితే ఏమైపోయిందట? భూమి 2వ వచనానికి వచ్చేసరికి ఏమైపోయింది? నిరాకారముగాను శూన్యంగాను మార్చబడింది. మనం దేవుని స్వరూపంలో పర్ఫెక్ట్గా ఉండాల్సిన మన ఆలోచన, పర్ఫెక్ట్గా ఉండాల్సిన మన జ్ఞానం, పర్ఫెక్ట్గా ఉండాల్సిన మన తర్కం, పర్ఫెక్ట్గా మనం వాడుకోవాల్సిన మన స్వేచ్ఛ, పర్ఫెక్ట్గా మనం కనపరచవలసిన మన నీతి క్రియలు ఏమైపోయినాయి అంటే షేప్లెస్ అండ్ వాయిడ్గా మార్చబడిపోయినాయి, నిరాకారంగా శూన్యంగా మార్చబడిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తే మన నీతి ఎలా ఉందట? మురికి గుడ్డలుగా ఉందట. భూమి ఎలాగైతే నిరాకారంగా శూన్యంగా అయిపోయిందో ఈరోజు మన నీతి దేవుని స్వరూపం మనలో అలా మార్చబడిపోయింది. ఈ రోజుకి ప్రభు స్వరూపంలో మనకు లేదా అంటే తప్పకుండా ప్రభు స్వరూపం మనలో ఉంది. మొదట భూలోకం ఉన్నట్లుగా రెండోసారి జలం కింద భూలోకం ఉందా లేదా? ఉందా లేదండి? ఉంది. ఈరోజు కూడా దేవుని స్వరూపం అందరిలో ఉంది. కానీ ఎలా ఉందో తెలుసా? అతలాకుతలంగా మారిపోయింది. మనం బైబిల్ గ్రంథం కనుక మనం చూస్తే ఒక్కసారి యెహెజ్కేలు 28:17 సాతానుగాడు ఏం చేశాడో తెలుసా? నేను జ్ఞానిని కదా అనుకున్నాడట. నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చూసారా?
జ్ఞానం ఏమైపోయిందట? లూసిఫర్కు ఉండిన జ్ఞానం చెరపబడింది. రోమిలికి రాసిన పత్రిక 1:21-22లో వారి అవివేక హృదయం ఏమైపోయిందో తెలుసా? అంధకారమయమైపోయిందట. తాము జ్ఞానులమని చెప్పుకున్నారు, వారిని భ్రష్టత్వానికి దేవుడే అప్పగించేశాడట. రోమిలికి రాసిన పత్రిక 3:23కు వచ్చేసరికి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎఫ్ఎస్సి 4:22లో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం ఏమైందట? చెడిపోయింది. దేవుని స్వరూపం మనలోకి ఏమైపోయింది? చెడిపోయింది. అందుకే ఈరోజు మనలోంచి బూతులు బయటకు వస్తూ ఉన్నాయి, ఈరోజు మనలోంచి సరసోక్తులు బయటకు వస్తూ ఉన్నాయి. దేవుని స్వరూపంలో సృజింపబడిన మనం ఒక షేప్ లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఇది సరికాదా? ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నాం, ఏమి తోస్తే అటు జీవిస్తూ ఉన్నాం, బుద్ధికి నచ్చిన పనులు చేస్తూ ఉన్నాం. మన సృష్టికర్తను పక్కన పెట్టేసి మన సొంత బలములో, మన సొంత ధనములో, మన సొంత తెలివిలో, మన సొంత జ్ఞానములో, మన సొంత నిర్ణయాల్లో, మన సొంత భక్తిలో మనం అతిశయిస్తూ మన స్వరూపం కోల్పోయి అడ్డదిడ్డంగా నచ్చిన త్రోవల్లో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారం మనం కామ. దేవుని యొక్క స్వరూపం మనలో పోయింది. ఆది కాండంలో చెప్పబడినట్లుగా భూమి నిరాకారంగా శూన్యంగా మార్చబడిపోయింది, దాంట్లో జీవం లేదు. అయ్యో, దాని నిండా జలాల చేత నింపబడిపోయింది. మురుగు, ఎక్కడ చూసినా బురద, అక్కడ ఒక్క జీవరాశి బ్రతకడానికి అవకాశమే లేనట్టుగా ఆది కాండంలో మన భూమి అతలకుతలమైపోయింది చీకటి వల్ల. ఈరోజు చీకటి మన ఆదాము ద్వారా మనలో ప్రవేశించుట ద్వారా మనలో ఉండిన దేవుని స్వరూపాన్ని మనం కోల్పోయాం. మనం ఈరోజు భయంకరమైన దుస్థితిలో పడిపోయాం. ఇటువంటి నిరాకారంగా శూన్యంగా మనం మార్చబడిపోయినప్పుడు దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి? దానికంటే ముందు దేవుడు చేసిన కార్యం ఏంటి? పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచున్నాడు. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన పైన అల్లాడుచు ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆదరణకర్తగా మన మధ్యలో ఉన్నాడు, స్నేహితుడిగా మన మధ్యలో ఉన్నాడు. అల్లాడుచున్నాడు అనే పదానికి హీబ్రూ భాష అర్థం ఏంటో తెలుసా? కోడి తన గుడ్లను ఎప్పుడైనా మీరు చూస్తే ఇలా 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 కదులుతూ దాని కింద ఉన్న గుడ్లనన్నిటినీ రౌండ్గా తిప్పుతూ ఉంటుంది, అన్నిటికీ వేడి తగలాలని. ఇంకోసారి మనం చూస్తే ఒక పక్షులు తన పిల్లల్ని కాపాడుకోవడానికి రెక్కలు ఇలా చాపి కొన్ని పక్షులు నేలపైనే గుడ్లు పెడతాయి. అవి రెక్కలు ఇలా చాపి ఇంకో దాన్ని దగ్గరికి రాయనీయకుండా కాపాడే ప్రయత్నం చేస్తాయి పక్షులు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా? చీకటి మధ్యలో, జలాల మధ్యలో ఆయన రెక్కలు చాపినట్లుగా, ఒక పక్షి అల్లాడుతూ ఇలా రెక్కలు కొట్టినట్లుగా, ఆయన గుడ్లను పొదిగినట్లుగా, ఆయన ఇలా కప్పినట్లుగా ఆయన సృష్టిని, భూలోకాన్ని బాగు చేయడానికి మళ్ళీ పూనుకున్నాడట. ఈరోజు కూడా చెదిరిపోయిన, పాడైపోయిన దేవుని స్వరూపాన్ని మళ్ళీ దేవుడు నిన్ను నన్ను మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పొదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతో నీ హత్తుకొని నిన్ను తల్లిలాగా నిన్ను ఆదరించే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉంటూ ఉండగా ఆయన సన్నిధానానికి మనం వెళ్దాం. ఈ యొక్క మరియమ్మ యొక్క గర్భం విషయంలో మనం చూస్తే, మరియమ్మ పాపంలోనే పుట్టింది. మరియమ్మ కూడా అయితే పరిశుద్ధాత్మ తనను కమ్ముకొనగా తన గర్భంలో నుంచి ఒక రక్షకుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. సంపూర్ణ వ్యక్తి బయటకు వచ్చాడు. ఈరోజు కూడా మనం పరిశుద్ధాత్మ చేత మనము ఈ యొక్క పొదగబడుతున్న వారం, పాపంతో ఉండబడిన వారమే, మన స్వరూపాన్ని కోల్పోయిన వారమే. మరియమ్మలాగా నీ చిత్తము జరగనివ్వు, నేను నీ దాసురాలని అలా ఎలాగైతే మరియమ్మ చెప్పిందో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో కార్యం చేయని ప్రభువుకి మనం అప్పగించుకుంటే, దేవుడు మరలా నిన్ను బాగు చేసే దేవుడు. ఆయన నిన్ను పొదిగి, ఆయన నిన్ను సంరక్షించి, ఎలాగైతే మళ్ళీ పునర్సృష్టిని ప్రారంభించి వెలుగు కమ్మని పలికాడో, నీ జీవితంలో వెలుగు కలుగునుగాక. ఇప్పుడే ఆ వెలుగు కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయముల్లో ప్రకాశించాడు అని ఎఫెసీ 5:8లో మునుపు మీరు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడు మీరు వెలుగుగా ఉన్నారు అని ఇక్కడ చెప్పబడింది. ఎఫెసీ 5:11
12 మీరు చూస్తే ఒక్కసారి ఈ వచనాన్ని మనం చూద్దాం. అందరు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అది చదువుకొని లెట్స్ కంక్లూడ్ హియర్. 5:11 మాత్రము మనం చదువుదాం. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందని పిల్లలు, మన స్వరూపాన్ని మనం కోల్పోయాం, మన ఇమాజినేషన్ని మనం కోల్పోయాం, మన ఆలోచన శక్తిని మనం కోల్పోయాం, మన మోరల్ వాల్యూస్ మనం కోల్పోయాం, మనం ఉండాల్సిన పద్ధతిలో లేము. చాలా దిగజారిపోయి భయంతో, లోపల గందరగోళంతో, అసమాధానంతో, తృప్తి లేని, ప్రతిరోజు భారాలు భరించుకొని విపరీతమైన జీవితం మనం జీవిస్తున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ డిప్రెషన్, మీరు బాధల్లో ఉన్నవారైతే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక కంఫర్టర్ని మీకోసం పంపిస్తూ ఉన్నాడు. ఇఫ్ యు యాక్సెప్ట్ గాస్పెల్, మిమ్మల్ని దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారో వారు వెలిగించబడిన వారు. మీరు వెలిగించబడిన వారైతే శరీర సంబంధమైన కార్యాలను ఏం చేయాలట? అంధకార క్రియలను ఏం చేయాలట? వాటిని ఖండించాలి. ఇంగ్లీష్లో ఏముంది? ఎక్స్పోజ్ దెమ్ అని రాశాడు NIVలో. KJVలో ఏమని రాశాడంటే రిప్రూవ్ దెమ్ అని రాశాడు. ఏం చేయాలట? అంధకార క్రియల్ని రిప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? ఖండించడం అంటే అర్థం ఏంటి? మనలోనే ఇటువంటి క్రియలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మనం ఖండించాలి, మనం దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాడు ఏంటో తెలుసా? ఎక్స్పోజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? బయటికి చూపించాలి అని చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన చీకటిని మనం ఏం చేయాలి? ఎక్స్పోజ్ చేయాలి. దాన్ని మనం త్యజించాలి, దాన్ని మనం ఖండించాలి. ఇది తప్పు అని ఖండించాలి. తప్పుని తప్పు అని ఖండించకపోతే ఆ తప్పు మనల్ని మెల్లగా ఆక్యుపై చేసి మనం వెలుగు లేని వారంగా మార్చబడిపోతాం. తప్పుని మనం ఖండించాలి, దాన్ని మనం అసహించుకోవాలి. మనలో ఉండిన పాపాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి దేవుడి దగ్గర మనం దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. మన సహోదరులతో ఎక్స్పోజ్ చేయాలి. దాంట్లో మళ్ళీ పడకుండా ఉండినట్లుగా ఈ విషయాలు మనం గమనించుకొని ఇంకా వెలుగు సంబంధించిన అనేకమైన విషయాలు అప్కమింగ్ డేస్లో మనం చదువుదాం. ఈరోజు మనం చేయవలసిన ఒక పాఠం ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న పాఠమే కావచ్చు, ఇది మీ మైండ్లో ఉండనివ్వండి. ఇంతటితో వాక్యాన్ని మనం ముగించుకుంటున్నాం. ఏంటి అంటే, ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, ఆయనలో జీవం ఉండెను, అది మనుష్యులకు వెలుగై ఉండెను. దేవుని వెలుగులో మేము ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుచువాడు అబద్ధికులుగా ఉంటూ ఉన్నారు. కనుక దేవుని వెలుగులో నడుద్దాం, అపవిత్ర చీకటి క్రియల్ని మనం ఖండిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని స్వస్థపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా మనల్ని ఆదరించునుగాక. నూతన సృష్టిని మనలో పునర్ప్రారంభించునుగాక. వెలుగు కలిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? విశాలం కలిగింది. ఆ విశాలం కలిగిన వెంటనే ఏం జరిగిందంటే ఆరిన నేల కలిగింది. ఆరిన నేల కలిగిన వెంటనే అక్కడ పచ్చని కూర మొక్కలన్నీ మొలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడి చేత మనం వెలిగించబడితే, సంగమా జాగ్రత్తగా వినండి, దేవుడి చేత మనం వెలిగించబడితే, చీకటిని మనం పారద్రోలితే, మరలా మనము ఆరిన నేలగా మార్చబడి, మనం ఫలించే వారంగా మార్చబడి, అనేకులకి ఫలాలు ఇచ్చేవారిగా ఉండి, అనేక జీవరాశుల్ని మనం ఉత్పత్తి చేసే వారంగా ఉండి, దేవుని స్వరూపంలో మార్చబడే వారంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.